భాగంలో రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రత్యేక వర్గాలకు కల్పించినటువంటి ప్రత్యేక అవకాశాల్లో నిన్న మనం కొన్ని అధికారుల గురించి పేర్కొన్నాం. ఇందులో ముఖ్యంగా 330 కానీ 331, 332 ప్రభుత్వాలు వెనుకబడినటువంటి వర్గాలకు ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కల్పించే సందర్భంలో కొన్ని ప్రత్యేక మినహాయింపులను కూడా కల్పించవచ్చును అని చెప్పి మనకి 335 అధికారులు తెలియజేస్తుంది. దీని ప్రకారం కొన్ని సందర్భాలలో ఏ వర్గాలకైతే సరైన ప్రాతినిధ్యం లభించలేదు అని భావిస్తామో ఆ వర్గాల అభ్యున్నతి కోసం ప్రత్యేక అవకాశాలు కల్పించడం అనేది సర్వసాధారణమైనటువంటి అంశం. అయితే రాజ్యాంగం చెప్పేది ఏంటంటే ఆయా వర్గాలకు ప్రత్యేకమైన అవకాశాలు కల్పించే సందర్భంలో వాళ్లకు ప్రత్యేక అవకాశాలు కల్పించాలనే కారణం చేత సాధారణ పరిపాలనా సామర్థ్యానికి భంగం కలిగించరాదు. అంటే పరిపాలనలో భాగస్వామ్యం చేసేటప్పుడు సదరు వ్యక్తులకు సరైనటువంటి తర్ఫీదు ఇవ్వాలి, శిక్షణ ఇవ్వాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళని తీసుకోవాలనే ఉద్దేశంతో తీసుకొని వాళ్ళకు అలాంటి శిక్షణ లేకుండా ఉన్నట్లయితే పరిపాలనా సామర్థ్యం దెబ్బతింటుంది. కాబట్టి పరిపాలనా సామర్థ్యానికి భంగం కలగని రీతిలో తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ స్పష్టంగా పేర్కొనబడింది. ఇకపోతే 338 అధికరణ, ఇందులో మన దేశంలో జాతీయ స్థాయిలో ఈ షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన కమిషన్ ఏర్పాటుకు సంబంధించినటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. మనం ఈ టాపిక్ పూర్తి కాగానే చర్చించబోయేటటువంటి ముఖ్యమైనవన్నీ కూడా కమిషన్లు కాబట్టి వాటిని ఆలోచించాలి. ఎట్ ది సేమ్ టైం 338A వాస్తవానికి ఇది రాజ్యాంగంలో లేదు. 2003లో 89వ రాజ్యాంగ సవరణ అనుసరించి దీన్ని ప్రత్యేకంగా చేర్చినాం. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మన దేశంలో షెడ్యూల్డ్ తెగలకు సంబంధించినటువంటి అంటే షెడ్యూల్డ్ జాతులు, షెడ్యూల్డ్ తెగలకు సంబంధించి నేషనల్ ట్రైబల్ కమిషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పిస్తూ దిలీప్ సింగ్ బూరియా కమిటీ యొక్క సూచనను అనుసరించి ప్రత్యేకంగా జాతీయ స్థాయిలో షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 339లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ వెనుకబడినటువంటి వర్గాలు ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల యొక్క సంక్షేమాన్ని పెంపొందించేటటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అనేక ఆదేశాలను జారీ చేయవచ్చును. ఈ ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. వాస్తవానికి మనం ఎప్పుడో ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే సహాయక గ్రాంట్లు అనే పదాన్ని గురించి 275 అధికరణ కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఆర్థిక సంబంధాల గురించి చర్చించేటప్పుడు చెప్పుకున్నాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సహాయక గ్రాంట్లని మంజూరు చేస్తుంది 275 అనుసరించి. కానీ 275 అనుసరించి మంజూరు చేసేటటువంటి ఈ సహాయక గ్రాంట్లలో ఎస్పెషల్లీ ప్రభుత్వాల అభివృద్ధి కోసం కానీ లేక ద్రవ్యలోటును పూడ్చుకోవటం కోసం కానీ రాష్ట్రాలకు కేంద్రం సహాయం చేస్తుంది. అదే సందర్భంలో దాంట్లో 275లో ఉండేటటువంటి సెకండ్ క్లాస్ చెప్పేది ఏంటంటే రాష్ట్రాలలో ఈ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల యొక్క అభివృద్ధి కోసం కేంద్రం కొన్ని నిధులని మంజూరు చేస్తుందని చెప్పి రాసినారు. ఇక్కడ మనకు అవసరమైన అంశం ఏంటంటే జనరల్గా మీకు తెలిసిన అంశం కూడా ఏంటంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ స్కాలర్షిప్స్ ఇచ్చేటప్పుడు డబ్బు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వవు.
అలా అని చెప్పి డబ్బు మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులకు రాష్ట్ర ప్రభుత్వాలు మ్యాచింగ్ గ్రాంట్స్ అంటే దానికి సరిపడినటువంటి నిధులను కలిపి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. వాటిని మ్యాచింగ్ గ్రాంట్స్ అంటే రాష్ట్రాలు ఇస్తాయి. అంటే పూర్తిగా కేంద్రం ఇస్తుందా, పూర్తిగా రాష్ట్రాలు ఇస్తాయంటే కేంద్రం అందించేటటువంటి సహాయక నిధులకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని నిధులను కలిసి ఈ స్కాలర్షిప్స్ కానీ సంక్షేమానికి సంబంధించినటువంటి అంశం పైన కానీ డబ్బులను ఖర్చు పెట్టడం జరుగుతుంది. అందువల్ల ఇక్కడ మనకు అలాంటి సందర్భంలో 339 చెప్పేది ఏంటంటే అలాంటి సందర్భంలో కేంద్రము రాష్ట్రాలలో ఉన్న షెడ్యూల్డ్ కులాల షెడ్యూల్డ్ తెగల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సహాయక నిధులను ఏ విధంగానైతే మంజూరు చేస్తుందో ఆ వర్గాల సంక్షేమం కోసం పరిపాలనాపరమైన ఆదేశాలను కూడా కేంద్రం జారీ చేస్తుంది. వాటిని రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని మనకు 339 చెబుతుంది. కాగా 340, 341, 342, 340 ఓబీసీలకు సంబంధించింది. ఓబీసీలకు సంబంధించింది అంటే మనకు భారత రాజ్యాంగం షెడ్యూల్ కులాలకు షెడ్యూల్ తెగలకి ఇచ్చినంత క్లారిటీ ఓబీసీల పైన ఇవ్వలేదు. ఇక్కడ ఓబీసీల విషయంలో ఇతర వెనుకబడిన తరగతులు అని మాత్రం చెప్తుంది. అంటే ఇతర వెనుకబడిన తరగతుల పైన మన దేశంలో ఒకసారి 1953లో కాకాసాహెబ్ కేల్కర్ కమిషన్ కానీ 1978లో బిందేశ్వర్ ప్రసాద్ మండల్ కమిషన్ కానీ అధ్యయనం చేసి పరిశీలించినప్పుడు భారతదేశంలో ఈ ఓబీసీల యొక్క సంఖ్య 3000కు పైగా కులాలు ఉన్నవి. దాంట్లో 330 కులాలు అత్యంత వెనుకబడిన మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్గా కూడా గుర్తించినారు. అంటే ఒక క్లారిటీ అనేటటువంటిది లేదు ఓబీసీలకు సంబంధించి. అయితే ఈ విషయంలో మనకు 340 అధికరణ చెప్పేది ఏంటంటే భారతదేశంలో ఇతర వెనుకబడినటువంటి తరగతుల యొక్క వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమాన్ని గురించి వాళ్ళ స్థితిగతుల గురించి అధ్యయనం చేయడం కోసం భారత రాష్ట్రపతి ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయవచ్చును. మీరు ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే ఇప్పుడున్న ఎన్బీసీ రాష్ట్రపతి ఏర్పాటు చేసే కమిషన్ ఒకటేనంటే కాదు. ఇప్పుడున్న ఎన్బీసీ వేరు, 340 అధికరణలో పేర్కొన్నటువంటి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ వేరు. ఈ రెండు వేరు వేరు, ఈ రెండు ఒకటి కావు, ఈ రెండు ఒకటి కావు అంటున్నాం. ఎలా? 340 అధికరణ ప్రకారం భారత రాష్ట్రపతి ఇతర వెనుకబడిన తరగతుల యొక్క సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఏమైనా సూచనలు చేయడం కోసం ఓ కమిషన్ ఏర్పాటు చేస్తారు. అలా ఏర్పాటు చేసిన కమిషన్ ఉదాహరణ 53లో వచ్చినటువంటి కాకాసాహెబ్ కేల్కర్ కమిషన్ కానీ 78లో వచ్చినటువంటి మండల్ కమిషన్ కానీ వీటిని మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్, రెండవ వెనుకబడిన తరగతుల కమిషన్ అని చెప్పి చదువుతాం మనం యాక్చువల్గా. అది వేరు. మరి ఎన్బీసీ అంటే నేషనల్ బ్యాక్వర్డ్ కమిషన్. ఇది 1993లో భారత పార్లమెంట్ చట్టం చేసి ఆమోదించబడిన కమిషన్. దీన్ని కేంద్ర ప్రభుత్వం నియామకం చేస్తుంది, దీనికి రాష్ట్రపతితో సంబంధం లేదు. ఎన్బీసీ అనేది నేషనల్ బ్యాక్వర్డ్ కమిషన్ అనేది 1993లో భారత పార్లమెంట్ చట్టం చేసి ఏర్పాటు చేసిన కమిషన్. చట్టం చేసి ఏర్పాటు చేసిన కమిషన్ అంటే చట్టబద్ధమైన కమిషన్. మరి చట్టబద్ధమైన కమిషన్ ఎవరు నియామకం చేస్తారు అంటే రాష్ట్రపతి నియామకం చెయ్యరు. ఎవరు నియామకం చేస్తారు? కేంద్ర ప్రభుత్వం. కానీ ఇప్పుడు మనం చెప్పే కమిషన్ వేరు. మనం చెప్పే కమిషన్ 340 రాజ్యాంగంలో పొందుపరిచింది ఏంటంటే భారతదేశంలో ఉన్న ఇతర వెనుకబడిన తరగతుల వర్గాల యొక్క ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక స్థితిగతులన్నింటినీ అధ్యయనం చేసి వాళ్ళ సంక్షేమం కోసం తీసుకురావలసిన మార్పులు ఏమిటి, రాజ్యాంగ పరంగా కానీ, చట్టపరంగా కానీ, పరిపాలన పరంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ ఎలాంటి మార్పులు తీసుకురావాలో తగిన
ఒక సిఫార్సును చేయటం కోసం రాష్ట్రపతి ఈ కమిషన్ ఏర్పాటు చేసింది. రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు. దీని పని ఏమిటంటే రాష్ట్రపతి అప్పగించినటువంటి బాధ్యత ఏదైతే ఉంది, ఇప్పుడు చెప్పినట్టుగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, విద్యాపరంగా ఆయా రంగాలలో ఇతర వెనుకబడిన తరగతులు సాధించిన ప్రగతి ఏమిటి, వాళ్ళ వెనుకబాటుతనం ఏమిటి, దాన్ని అభివృద్ధి పరచడం కోసం ప్రభుత్వం ఏ పనులు చేయాలో ఒక నివేదిక, ఒక రిపోర్టు, ఒక సిఫార్సు చేయమని చెప్పి రాష్ట్రపతి నియమిస్తాడు. రాష్ట్రపతి నియమించిన ఈ కమిషన్ ఆ నివేదికను తయారు చేసి మళ్ళీ రాష్ట్రపతికి ఇస్తుంది. ఇక దానిపైన ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టాలి, ఏం చేయాలి, రాజ్యాంగ పరంగా ఏ మార్పులు చేయాలి, చట్టపరంగా ఏ మార్పులు చేయాలి, ప్రభుత్వ పాలనా పరంగా ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఇలాంటి అంశాలు మొత్తం కూడా ప్రభుత్వం తర్వాత నిర్ణయం చేస్తుంది. అంటే అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసేటటువంటి కమిషన్ ఏమో రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. ఎన్బిసి అది కాదు. ఎన్బిసి చేసిన పని ఏంటంటే ఆల్రెడీ కల్పించినటువంటి అవకాశాల అమలు తీరు ఏ విధంగా జరుగుతుంది అనే అంశం పైన అధ్యయనం చేసేది ఎన్బిసి అన్నమాట. ఏం కల్పించాలో సూచించేదేమో రాష్ట్రపతి ఏర్పాటు చేసినటువంటి కమిషను. ఏర్పాటు చేసిన దాని యొక్క అమలు తీరు, అమలు సందర్భంగా వస్తున్న సమస్యలు, అందులో ఉన్న లోపాలను అధ్యయనం చేసి వాటిని సరిదిద్దుకోవటం కోసం ఏర్పాటు చేసేటటువంటిదేమో ఏంటిది ఎన్బిసి అనమాట. ఈ రెండింటికి వేరు చాలా తేడా ఉంటుంది, రైట్? సో మరి భారత రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారని చెప్పినటువంటి దీన్ని అనుసరించి ఇప్పటి వరకు మన దేశంలో 2 సార్లు ఈ వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటు చేసినారు. మనకు ఆల్రెడీ ఒక అంశం పైన గతంలో క్వశ్చన్ వచ్చింది. 2వ వెనుకబడిన తరగతుల కమిషన్ అయినటువంటి మండల్ కమిషన్ ఏ ప్రభుత్వ కాలంలో నియమించబడిందంటే 1978లో జనతా ప్రభుత్వ కాలంలో నియమించినారు. మొదటి కమిషన్ ఎవరు నియమించినారు, ఎప్పుడు నియమించినారంటే 1953లో జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం నియమించింది. దానిని మనం మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్ అంటాము. దాని చైర్మన్ గా పనిచేసిన వ్యక్తి కాకా సాహెబ్ కేల్కర్ కమిషన్, రైట్? నెక్స్ట్ 341 అధికరణ. ఇది చెప్పేది ఏంటంటే మన దేశంలో ఎస్సీలు అనగా ఎవరు, అంటే షెడ్యూల్డ్ కులాలు అంటే ఎవరు, ఈ జాబితాలో వచ్చేటటువంటి కులాలు ఏమిటి అనే విషయం పైన భారత రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా దానిని నిర్వచిస్తారు. మళ్ళీ కూడా చెప్తారు, భారత రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా నిర్వచిస్తారు. నిర్వచించడానికంటే ముందు రాష్ట్రపతికి ఉన్న అధికారం ఏంటంటే ఏదైనా ఒక ప్రత్యేక న్యాయపరమైన కమిషన్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఒక చిన్న అంశం గుర్తు చేయాల్సింది ఏంటంటే మన దేశంలో ఇప్పటి వరకు ఎస్సీ కమిషను, ఎస్టీ కమిషను, బీసీ కానీ వీటితో ఏవైనా సరే ఒక న్యాయమూర్తి, అయితే సుప్రీంకోర్టు ఆర్ హైకోర్టు న్యాయమూర్తి చేత ఏదైనా కమిషన్ నియామకం చేసి, లేక ఒక జడ్జి చేత కమిషన్ నియామకం చేసి అధ్యయనం చేసి వాళ్ళు రిపోర్ట్ ఇస్తే దానిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది మన దేశంలో ఉన్నటువంటి సాధారణమైన అంశం. కాబట్టి ఈ ఎస్సీలు అనగా ఎవరు అనే అంశం పైన భారత రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని నిర్వచిస్తారు. దానిని అనుసరించి భారత పార్లమెంటు చట్టం చేస్తుంది. ఒకసారి పార్లమెంటు చట్టం చేసిన తర్వాత దానిని చేర్చటము, మార్చటము, తీసేయటం అనేటటువంటి అంశాలు ఈవెన్ సుప్రీంకోర్టు కూడా లేదు. ఎస్సీలకు సంబంధించిన నిర్వచనం ఇచ్చేది రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా. ఒకసారి రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా నిర్వచనం ఇచ్చిన తర్వాత దానిపైన భారత పార్లమెంటు చట్టం చేస్తుంది. ఒకసారి భారత పార్లమెంటు చట్టం చేసిన తర్వాత ఈ కులాన్ని ఎస్సీలు ఎందుకు చేర్చినారు, దీన్ని తీసేయాలి కదా, దాన్ని చేర్చాలి కదా అని చెప్పేటటువంటి అధికారం ఈవెన్ న్యాయ వ్యవస్థకు కూడా లేదు. న్యాయ వ్యవస్థ ఎంతసేపు ఉన్నా కూడా న్యాయ వ్యవస్థ చేసే పని ఏంటంటే కార్యనిర్వాహక ఉత్తర్వులను మాత్రమే న్యాయ సమీక్షకు గురి చేస్తారు. ఈ విషయంలో కార్యనిర్వాహక ఉత్తర్వులు మీరు 2009 సాధారణ ఎన్నికల కంటే ముందు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక బీసీ కులాన్ని బీసీఏలో చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ హైకోర్టు దాన్ని కొట్టివేసింది. ఎందుకంటే ఒక శాస్త్రీయమైన అధ్యయనం లేకుండా ప్రభుత్వం జారీ చేసిన కార్యనిర్వాహకపరమైన ఉత్తర్వులు చెల్లవు అని చెప్పింది. అందువల్ల
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సీలకు సంబంధించి ఎస్పెషల్లీ అదే అంశం 342లో ఎస్టీల గురించి ఇక్కడ అంటే పేరు ఒక్కటే మాత్రమే అధికరణం ఉంటుంది. 341లో ఎస్సీల గురించి, 342లో ఎస్టీల గురించి. కాకుంటే 342లో ఎస్టీల గురించి ఉన్న దాంట్లో మాత్రం ఒక చిన్న సవరణ ఏంటంటే, భారత రాష్ట్రపతి ఎస్టీలకు సంబంధించి నిర్వచనం ఇవ్వటానికంటే ముందు ఏ ప్రాంతానికి సంబంధించిన షెడ్యూల్ తెగల గురించి అయితే నిర్వచిస్తున్నారో ఆ ప్రాంతాన్ని, ఆ రాష్ట్రానికి చెందినటువంటి గవర్నర్ని సంప్రదించిన తర్వాత మాత్రమే చేస్తాడు. ఒక రాష్ట్రానికి సంబంధించిన ఎస్టీలను ఎస్టీలుగా గుర్తించేటప్పుడు, అంటే ఒక రాష్ట్రంలో ఎస్టీలను గుర్తింపు చేసేటప్పుడు ఆ రాష్ట్ర గవర్నర్ని సంప్రదించిన తర్వాత భారత రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా నిర్వచనం తెలియజేస్తారు. రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా నిర్వచించిన తర్వాత భారత పార్లమెంట్ చట్టం చేస్తుంది. ఒకసారి భారత పార్లమెంట్ చట్టం చేసిన తర్వాత దానిపైన ఏ న్యాయస్థానం కూడా విచారణ చేయడానికి అవకాశం లేదు. ఏ న్యాయస్థానం కూడా విచారించి తప్పు ఒప్పు అని చెప్పడానికి అవకాశం లేదన్నమాట. రైట్. ఇవి 341, 342. 340 ఎవరికి సంబంధించింది? ఓబీసీ. ఓబీసీలకు సంబంధించిన దాంట్లో ఇక్కడ చెప్పబడింది, రాజ్యాంగంలో చెప్పబడింది ఏంటిది? వెనుకబడిన తరగతుల కమిషన్. ఇది రెగ్యులర్ కమిషనా, అధ్యయనం కోసం ఏర్పాటు చేశారు? ఎవరు ఏర్పాటు చేస్తారు? ఈ కమిషన్ యొక్క ప్రధానమైన విధి ఏంటిది? అధ్యయనం చేయడం సార్. ఓబీసీల యొక్క సంక్షేమం కోసం, అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టాలో, రాజ్యాంగంలో ఎలాంటి సవరణలు చేయాలి, ప్రభుత్వం ఎలాంటి పనులు చేయాలనే అంశం పైన ఒక ఉన్నతమైనటువంటి నివేదికను సమర్పించడం కోసం ఏర్పాటు చేయబడేటటువంటిది ఇక్కడ రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి కమిషన్. ఇక 341, 342. నెక్స్ట్, ఈ అధికరణలో మళ్ళీ చెప్పేది, ఈ అధికరణంలో కంపల్సరీగా ఒక క్వశ్చన్ ఉంటుంది. ప్రతిసారి కూడా తప్పనిసరిగా ఉంటుంది, అంటే తిరుగులేదు. ఏదైనా ఒక కమిషన్ ఒకవేళ ఒక్కొక్కసారి డైరెక్ట్గా అధికరణని అడిగేటప్పుడు నంబర్ అడగకపోయినా కూడా, ఒకవేళ అలాంటి పరిస్థితి ఎప్పుడు 99.9% అధికరణ గురించి అడుగుతుంటాడు. అధికరణ అడగకపోతే అప్లికేషన్ టైపులు కూడా అడగచ్చు. అప్లికేషన్ టైప్ అంటే ఎలా? ఉదాహరణకి 334 ఉన్నది. 334 చెప్పేది అయితే మనకు రిజర్వేషన్ యొక్క కాల పరిమితి చెప్తుంది. ఒరిజినల్ గా రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు రిజర్వేషన్ కాల పరిమితి ఎంత చెప్పినట్టు 10 years. కానీ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఏం చేస్తున్నాం మనం? రాజ్యాంగాన్ని సవరిస్తూ దాని యొక్క టైం కాల పరిమితిని ఎక్స్టెండ్ చేస్తూ వచ్చినాం. 79వ రాజ్యాంగ సవరణ ద్వారా 2000 నుంచి 2010 వరకు పెంచితే 95వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేసినాం? 2010 నుంచి 2020. వాస్తవంగా మనకు ఈ 2010 కంటే ముందు ఏమని ఉండేది? భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత రాజ్యాంగం ద్వారా కల్పించబడిన రిజర్వేషన్లు 60 సంవత్సరాల తర్వాత అంతరించబోతున్నవి అని ఉండేది. దాంట్లో 60 సంవత్సరాల తర్వాత అంతరించబోతున్నవి. 95వ రాజ్యాంగ సవరణ చేసి ఏం చేసినారు? ఆ 60 సంవత్సరాల తర్వాత బదులుగా ఏం చేసినారు? 70 సంవత్సరాల తర్వాత అంటే అర్థం ఏంటిది? ఎప్పటి నుంచి ఎక్కడి దాకా పెంచినట్టు? 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 60 సంవత్సరాల తర్వాత అంతరిస్తే అంటే 2010లో, 70 సంవత్సరాల తర్వాత అంటే 2020 అంటే ఎప్పటి నుంచి ఎప్పుడు పెంచినట్టు? 2010 నుంచి 2020 వరకు పెంచినట్టు. అలా అప్లికేషన్ టైప్ మనకు 2008 క్వశ్చన్ అదేనమాట. ఎన్నో రాజ్యాంగ సవరణ అనుసరించి రిజర్వేషన్లను 2000 నుంచి 2010 వరకు పెంచినారంటే 79. అలా అప్లికేషన్ టైప్ క్వశ్చన్ రావచ్చు, అధికరణ మీద క్వశ్చన్ రావచ్చు. ఓకేనా? రెండు రావచ్చు ఆశ్చర్యపోవాల్సింది. ఎందుకంటే మనకు ఈ చాప్టర్లో సంక్షేమ యంత్రాంగం అనేది అత్యంత ముఖ్యమైనది కాబట్టి సంక్షేమ యంత్రాంగానికి సంబంధించిన ఏ భాగంలో ఉండేటటువంటి అంశం పైన కూడా వేసేటటువంటి, అంటే ప్రశ్నించేటటువంటి అవకాశం ఉంటుంది. రైట్. నెక్స్ట్, ఇతర అంశాలు అంతే కదా. ఇతర అంశాలలో ఆల్రెడీ మనం చెప్పుకున్న అంశాలు, మీకు తెలిసిన అంశాలు ఉన్నాయి. మనం చెప్పుకున్న అంశాలు, తెలిసిన అంశాలు అండి. ఏంటి చెప్పండి? మనం ఇంతకుముందు చెప్పుకున్న అంశాలు, మీకు తెలిసిన అంశాలు ఉన్నవి అంటున్నాను.
243లో ఉండేటటువంటి డీనేమో పంచాయతీరాజ్ సంస్థల్లో రిజర్వేషన్ తెలియజేస్తుంది. 243 పట్టణ నగరపాలక సంస్థ ఎవరికి రిజర్వేషన్ కల్పిస్తున్నవి? ఎస్సీ, ఎస్టీ మరియు మహిళలకు సంబంధించినటువంటి. ఎక్కడ? టీలోనేమో పట్టణాలు, నగర ప్రాంతాలు. డీలోనేమో ఏ ప్రాంతాలు? గ్రామీణ పాలక లేదా పంచాయతీరాజ్ సంస్థలు రిజర్వేషన్. ఇవి కాకుండా 366లో 25వ క్లాసు ఉంటుంది. 366లో 25వ క్లాసు. 366లో 25వ క్లాస్ చెప్పేది ఏంటంటే, యాక్చువల్గా ఈ ఎస్సీల నిర్వచనానికి సంబంధించి ఇచ్చేటప్పుడు బహుశా మీకు ఐడియా ఉండొచ్చు, ఈ మధ్య కాలంలో, ఈ మధ్య అంటే కొంతకాలంగా మన రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణ కోసం ఒక వర్గం చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నాన్ని దృష్టిలో పెట్టుకొని 1998లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరణ చేస్తూ జీవోను ఇష్యూ చేసినాడంటే గవర్నర్ చేత ఇష్యూ చేయించినాడు. కానీ జీవోను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్ర హైకోర్టు కొట్టివేసిన తర్వాత విషయం ఏంటంటే 98లో జారీ చేసినాడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా. మళ్ళీ ఒక సంవత్సరానికే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి 99లో. ఈలోగా కోర్టు కొట్టేసింది. 99లో ఏం చేసినాడు? మళ్ళీ గవర్నర్ దగ్గర పోయి మరి దీన్ని ఇష్యూ చేయాలి మళ్ళీ అంటే, ఆల్రెడీ సార్ చేతులు కాల్చుకున్నాను, ఇప్పుడు నాకు లేదంటే ఒక పని చేయండి అని చెప్పి దాన్ని ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ పంపించినారు. ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ పంపిస్తే భారత రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్, దీన్ని మేము వర్గీకరణ చేస్తున్నామని చెప్పి చేసినారు. దాన్ని కొంతకాలం అమలు పరిచినారు. ఈ లోపు కొంతమంది ఏం చేసినారు? దీన్ని వ్యతిరేకించేటటువంటి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ చెల్లవు, ఇది తప్పు, ఎందుకంటే ఈ అంశాలపైన వర్గీకరణ చేసేటప్పుడు కానీ దీనిపై నిర్ణయం చేసేటప్పుడు కానీ ఒక శాస్త్రీయమైన అధ్యయనం చేయాలి, అధ్యయనం చేయకుండా వర్గీకరణ చేస్తే చెల్లదని చెప్పి కొట్టి ఆ అంశానికి సంబంధించిన 25వ క్లాసు. అంటే అర్థం ఏంటంటే, ఎస్సీలకు సంబంధించినటువంటి నిర్వచనం కానీ ఎస్సీల యొక్క స్థితిగతులపై నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ ప్రభుత్వాలు ఎలా వ్యవహరించాలో తెలియజేసేటటువంటి మార్గదర్శక సూత్రాలు ఇక్కడ ఉన్నాయి. 25వ క్లాసులో ఉన్నవి. 366లో 25వ క్లాసులో ఉన్నాయి అన్నమాట. ఓకే, దీని తర్వాత ఇక మామూలుగా ప్రాంతీయ భాష, మైనార్టీ భాషల యొక్క సంరక్షణ కోసం కూడా 350, 350A, 350B అనేటటువంటి అధికరణలు. 350A అంటేనేమో ప్రాంతీయ మాతృభాషలో విద్యాబోధన గురించి, 350B అంటేనేమో దేనికి సంబంధించింది? మైనార్టీ భాషలకు సంబంధించింది. దీంట్లో ఇంకొక చిన్న అంశం ఏంటంటే, మనం చెప్పుకున్నది అది, ఇప్పుడు ప్రతి సందర్భంలో కూడా మైనార్టీలను ఈ స్థానిక స్వపరిపాలన సంస్థల్లో కోఆప్షన్ చేసుకునేటటువంటి అవకాశం. ఇప్పుడు మండల ప్రజా పరిషత్తులో ఒక సభ్యుడిని కోఆప్షన్ చేసుకోవచ్చు, మండల పరిషత్తులో, జిల్లా పరిషత్తులో ఇద్దరిని కోఆప్షన్ చేసుకోవచ్చు, మున్సిపాలిటీలో ఇద్దరిని కోఆప్షన్ చేసుకోవచ్చు, మున్సిపల్ కార్పొరేషన్లో ముగ్గురిని కోఆప్షన్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఎవరిని? మైనార్టీ. మీరు ఇక్కడ ఏంటంటే మీరు పోల్చుకోవాల్సింది ఏంటంటే, మండల పరిషత్కి ఒక మైనార్టీ, జిల్లా పరిషత్కి ఇద్దరు మైనార్టీలు, మున్సిపాలిటీకి ఇద్దరు మైనార్టీలు, మున్సిపల్ కార్పొరేషన్కి ముగ్గురు మైనార్టీలు అనే అంశాన్ని మీరు పోల్చుకోవాల్సిన అంశం ఏంటంటే, ఐడియా ఉండాలి. భారత రాష్ట్రపతి ఈ ఆంగ్లో ఇండియన్ నియామకం చేసేటప్పుడు రాజ్యాంగంలో ఏమని రాస్తున్నారు? ఇఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సాటిస్ఫైడ్ దట్ the Anglo-Indian community has not represented adequately, then the President of India can nominate not more than 2 members to the lower house of the parliament. భారత పార్లమెంటులోని దిగువ సభ అయిన లోక్సభలో ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి సరైన ప్రాతినిధ్యం లభించలేదు అని భారత రాష్ట్రపతి భావిస్తే 2 సభ్యులకు మించకుండా నామినేషన్ అంటే నియామకం చేయవచ్చును అని చెప్పి రాయబడింది. ఇప్పుడు ఇక్కడ మైనార్టీలకు కూడా అదే, మైనార్టీలకు సంబంధించి కూడా అదే. ఏమని? ఒకవేళ మండల పరిషత్తులో కానీ, జిల్లా పరిషత్తులో కానీ, మున్సిపాలిటీలో కానీ, మున్సిపల్ కార్పొరేషన్లో కానీ మైనార్టీలకు సరైన ప్రాతినిధ్యం లభించలేదు అని భావించినప్పుడు వాళ్ళు ఏం చేయవచ్చు? ఇప్పుడు నిర్ణయించిన సంఖ్యను బట్టి వాళ్ళు కోఆప్షన్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఆ వర్గాల నుంచి. అర్థమైందిగా పోలిక?
భారత రాష్ట్రపతి జనరల్ గా డైరెక్ట్ గా నియమించవచ్చునన్నారా, లేక ఆ వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లభించనప్పుడు, ఆ వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లభించలేదు అని భావించినప్పుడు రాష్ట్రపతి నియామకం చేస్తారు. ఎవరిని? ఆంగ్లో ఇండియన్స్. ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే మైనార్టీలను కోఆప్షన్ చేసుకునేటప్పుడు కూడా ఆ మైనార్టీలకు సంబంధించినటువంటి సభ్యులు సరైన పాలలో ఎన్నిక కాపడలేదు, ఎన్నుకోబడలేదు, వారికి సరైన ప్రాతినిధ్యం లభించలేదు అని భావిస్తే రాజ్యాంగ ప్రకారం అంటే చట్ట ప్రకారమే ఈ మైనార్టీలను తీసుకుంటాం. మామూలుగా తీసుకోవటం ఏం కాదు, చట్ట ప్రకారమే ఇంత సంఖ్యలో కూడా మైనార్టీలను తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవి మనకు రాజ్యాంగబద్ధంగా అంటే రాజ్యాంగంలో సంక్షేమ యంత్రాంగానికి సంబంధించి కల్పింపబడినటువంటి అవకాశాలు. నేను ఇప్పుడు చెప్పినంత వరకు పరిశీలించిన తర్వాత ప్రాథమిక హక్కుల్లో కానీ, ఆదేశిక సూత్రాల్లో కానీ, రాజ్యాంగ అంటే ప్రవేశిక సంబంధించి కానీ అన్ని పరిశీలిస్తూ వచ్చినాం కదా. ఇప్పుడు ఈ ప్రత్యేక వర్గాలకు ప్రత్యేక అవకాశాలు, ప్రాథమిక హక్కులు అన్నింటిలో కూడా నాకు ఒక చిన్న అంశం ఏంటంటే, ఇప్పటి వరకు భారత రాజ్యాంగంలో ఏ వర్గాలకు సంబంధించినటువంటి హక్కులు, సంరక్షణలు, సంక్షేమం గురించి పేర్కొనబడింది? మామూలుగా చెప్పండి. ఒకటి ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మైనార్టీలు, స్త్రీలు, బాలలు. ఆంగ్లో ఇండియన్స్ ఈజ్ నథింగ్ బట్ మైనార్టీ కదా, ఇంతవరకు ఇంక లేదు. బాలలు, చిన్నపిల్లలు, ఇంకేం లేదు. చిన్నపిల్లలు, పసిపిల్లల గురించి ఏం రాయలేదా? బాల బాలికల గురించి ఉన్నాయా లేవా? అంటే తీసేస్తే చెప్పండి. ఏ వర్గాలు ఉన్నాయండి? షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఓబీసీలు, స్త్రీలు, మైనార్టీలు, పసిపిల్లలు. ఓకేనా? వీళ్ళందరికీ కూడా మన రాజ్యాంగంలో కల్పించినటువంటి అవకాశాలు, చట్టాల ద్వారా కల్పించిన అవకాశాలు, ప్రభుత్వాలు కల్పించినటువంటి అవకాశాలు, ఇవన్నీ కూడా సరిగ్గా అమలు జరపాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వం. ఆ ప్రభుత్వాలు సరిగా అమలు జరుపుతున్నాయా లేదా అనే అంశాన్ని అధ్యయనం చేసి ప్రభుత్వాలలో జవాబుదారితనాన్ని నెలకొల్పటం కోసం ఉద్దేశించబడినటువంటివే ఇక్కడ రాసినటువంటి జాతీయ ఎస్సీ కమిషన్ కావచ్చు, లేకపోతే జాతీయ ఎస్టీ కమిషన్ కావచ్చు, లేకుంటే ఎన్బిసి కావచ్చు, లేకపోతే ఎన్సిఎం నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ కావచ్చు, లేక నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ కావచ్చు, అదేవిధంగా నేషనల్ కమిషన్ ఫర్ చిల్డ్రన్ రైట్స్ కావచ్చు. ఆ కమిషన్లు యంత్రాంగం యొక్క, ఇంకా చెప్పాలంటే మీకు ఉద్యోగం ఇస్తే ఉపయోగపడేటటువంటి వాటిల్లో ఇది ఒక ఇంపార్టెంట్ అయిన టాపిక్. అంటే డైరెక్ట్గా మీ బాధ్యతల నిర్వహణ సందర్భంలో లాస్ట్ చాప్టర్, ఈ చాప్టరే మీకు డైరెక్ట్ ఉద్యోగంలో ఉపయోగపడేది. ఎందుకనంటే ఎవరి బాధ్యత వాళ్ళు విస్మరిస్తే ఏం జరుగుతుంది నేను తర్వాత చెప్తాను. ఓకే, మనం పదవిలోకి వెళ్ళిన తర్వాత మన బాధ్యతలను నిర్వహించేటప్పుడు విస్మరిస్తే ఏం జరుగుతుందనే తర్వాత వస్తుంది. దీని సీక్వెన్స్ అనేది దీనికి అంత తర్వాత ఉంటాయి. విషయం ఏంటంటే మీరు ఐడియా ఉంచుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా సరే నేను నిన్ననే చెప్పాను, 1 రాసేవాళ్ళు, 2 రాసేవాళ్ళు, వేరియస్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ ఉన్నది. దీంట్లో నేను చెప్పిన పర్ఫెక్ట్ గా మీరు వింటే ఒక క్వశ్చన్ మన జేబులో ఉన్నట్టే లెక్క అన్నమాట. ఎందుకంటే మీరు కొన్ని పడికట్టు పదాలు ఉంటాయి. ఈ కమిషన్లు చెప్పేటప్పుడు కూడా మనకు అంటే మన గ్రూప్ 2లో ఎగ్జామ్లో అడిగేటప్పుడు కూడా మ్యాక్సిమం దీంట్లో ఉన్నటువంటి కమిటీలు, కమిషన్ యొక్క నిర్మాణం, దీని యొక్క చైర్పర్సన్స్, తర్వాత మొదటి చైర్పర్సన్, ఇప్పటి వరకు చైర్పర్సన్ గా పనిచేసినటువంటి వాళ్ళు, వీటి గురించే ప్రశ్నలు వస్తున్నాయి.
అట్ ది సేమ్ టైం ఏ సంవత్సరం ఏర్పాటు చేసినాం, ఏ అధికరణ ద్వారా ఏర్పాటు చేసినాం అనే విషయాలు ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కమిషన్ల గురించి అధ్యయనం చేసేటప్పుడు వీటన్నిటిలో కామన్గా ఉండేటటువంటిది ఒకటి ఉంటుంది. ఎవరైనా చెప్తారా? ఎన్ని కమిషన్లలో కామన్గా ఉండేది ఒక అంశం ఉంటుంది. ఎవరన్నా గట్టి చెప్పమ్మా. రైట్, పదవీ కాలం. ఇక రాసిన అన్ని కమిషన్ల పదవీ కాలం కూడా ఒకటే, 3 సంవత్సరాలు. ఇంకెవరు ఏం చెప్పాల్సింది ఏం లేదు. మీకు మర్చిపోయి ఎప్పుడన్నా అడిగినాను అనుకో, నేషనల్ కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ కానీ ఉంటుంది కదా, అట్లా ఉంటుంది కదా. అందుకని ఒక్కటి రాయలేదు, దాని పదవీ కాలం వేరుగా ఉంటుంది. ఎందుకంటే నేషనల్ కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ యొక్క పదవీ కాలం అంటే దాంట్లో ఉండేటటువంటి సభ్యుల పదవీ కాలం either 5 years or 70 years, రెండింటి ఏదన్నా ఒకటి, ఏది ముందు అయిపోతుంది. కానీ ఇక్కడ రాసిన కమిషన్లు అన్నింటి యొక్క పదవీ కాలం కూడా ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. ఒకవేళ జాతీయ మహిళా కమిషన్ యొక్క పదవీ కాలం ఎంత అంటే దానికి ఎంతగా ఉండొచ్చు, ఏదైనా 3 సంవత్సరాలే. ఇప్పుడు చెప్పినా మళ్ళీ జాతీయ మహిళా కమిషన్ పదవీ కాలం ఎంత ఉండొచ్చు అంటే ఎంత ఉండొచ్చు అబ్బా అనే ఆలోచన లేదు. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 3 సంవత్సరాలు. అలా కామన్గా వచ్చేటటువంటి అంశాలు ఉన్నాయి దీంట్లో. ఆ కామన్గా వచ్చేటటువంటి అంశాల గురించి మనం ఆలోచన చేయాలి. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఒక జాతీయ ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్ మాత్రమే ఏ కమిషన్లు? రాజ్యాంగబద్ధమైన కమిషన్లు, అంటే భారత రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేయబడిన కమిషన్లు. మిగతావన్నీ కూడా చట్టబద్ధమైన కమిషన్. చట్టబద్ధమైన కమిషన్లు కాబట్టి ఈ కమిషన్లకు సంబంధించిన చైర్మన్లు, సభ్యులు అందరినీ కూడా కేంద్ర ప్రభుత్వమే నియామకం చేస్తుంది. వీటన్నిటికి సంబంధించిన వీటి పదవీ కాలం ఎంతని చెప్పినా 3 సంవత్సరాలు. మరి కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడుతున్నారంటే ఎవరి చేత తొలగించబడతారు? కేంద్ర ప్రభుత్వం చేతనే తొలగించబడతారు. మరి వీళ్ళు తమ నివేదికలను ఎవరికి ఇవ్వాల్సి ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి. ఎవరు తల్లి? నో రాష్ట్రపతి, ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్. రాష్ట్రపతి సీన్లోకి రాడు. రాష్ట్రపతి ఎవరికి సంబంధించిన విషయాలు ఉంటారు? ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్. 2 కమిషన్లు ఏ కమిషన్లు? రాజ్యాంగబద్ధమైన. కాబట్టి ఆ 2 కమిషన్ల నివేదికలను మాత్రమే రాష్ట్రపతి. ఇంకొకటి కూడా ఆలోచించండి, ఎప్పుడు బండ గుర్తులుండే కూడా కొన్ని ఉంటాయి. భారత రాష్ట్రపతి చేత నియమించబడిన ఏ కమిషన్ అయినా కూడా తన నివేదికను రాష్ట్రపతికి ఇస్తుంది, ఇంకొకరికి ఇవ్వదు. ఏం చెప్పినాము? రాష్ట్రపతి చేత నియమించబడిన ఏ కమిషన్, అది చట్టబద్ధమైన కమిషన్ కావచ్చు, రాజ్యాంగబద్ధమైన కమిషన్ కావచ్చు. ఎందుకంటే నేను ఇక్కడ మీకు రాజ్యాంగబద్ధమైన కమిషన్లు, చట్టబద్ధమైన కమిషన్లు అని చెప్తూ ఈ కమిషన్లలో చట్టబద్ధమైన కమిషన్లు ఏవైతున్నాయో కింద రాసిన 4 కమిషన్లు కూడా తమ నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి ఇస్తాయి. అయినంత మాత్రాన అన్ని చట్టబద్ధమైన కమిషన్లను కూడా కేంద్ర ప్రభుత్వం నియమించదు. ఎందుకంటే ఎన్హెచ్ఆర్సీ ఉంది. ఎన్హెచ్ఆర్సీని ఎవరు నియామకం చేస్తారు? ఎన్హెచ్ఆర్సీని ఎవరు నియామకం చేస్తారు? రాష్ట్రపతి. రాష్ట్రపతి చేత నియమించబడిన కమిషను నివేదిక ఎవరికి ఇస్తుంది? రాష్ట్రపతికి ఇస్తుంది. సివిసి ఉంది, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. ఎవరి చేత నియమించబడుతుంది? రాష్ట్రపతి. బట్ అది ఏ కమిషను? చట్టబద్ధమైన కమిషన్. సమాచారపు చట్ట కమిషన్ ఉంది, అది ఏ కమిషన్? చట్టబద్ధమైన కమిషన్. బట్ నివేదిక ఎవరికి ఇస్తుంది? రాష్ట్రపతికి ఇస్తుంది. ఇప్పుడు రేపు లోక్పాల్ వ్యవస్థ ఉంది. లోక్పాల్ వ్యవస్థ భారతదేశంలో రాజ్యాంగబద్ధమైన సంస్థగా ఏర్పాటు చేయబోతున్నామా, చట్టబద్ధమైన సంస్థ? మరి చట్టబద్ధమైన సంస్థ అయినటువంటి లోక్పాల్కు సంబంధించిన సభ్యులు, చైర్మన్ ని 8 మంది సభ్యులు, ఒక చైర్మన్ ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియామకం చేస్తారు. రాష్ట్రపతి చేత నియామకం పొందిన కమిషన్ ఏదైనా కూడా నివేదిక ఎవరికి ఇస్తుంది? రాష్ట్రపతి. ఓకే, ఇక్కడ ఇది మీరు ప్రతి కమిషన్ గురించి కూడా నేను డీటెయిల్గా మీకు చెప్తాను. అలా మీరు ఏమి కంగారు పడాల్సినటువంటి అవసరం కూడా ఏం లేదు. రైట్?
ప్రభుత్వం భోలానాథ్ పాశ్వాన్ శాస్త్రి నేతృత్వంలో మొదటిసారిగా ఒక జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓన్లీ ఇది జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ అని చెప్పినారు. 1978లో నియమించిన తర్వాత దీనికి 1989లో ఎన్నో రాజ్యాంగ సవరణ 65వ రాజ్యాంగ సవరణ చేసి ఈ కమిషన్కు జాతీయ ఎస్టీ ఎస్సీ కమిషన్కు రాజ్యాంగబద్ధతను కల్పించడం జరిగింది. ఏ సంవత్సరం దీనికి రాజ్యాంగబద్ధత లభించింది? 1989. ఎన్నో సవరణ ద్వారా? 65. ఈ కమిషన్ 1990 నుండి పనిచేయడం ప్రారంభించింది. ఓకే, ఇది ఏర్పాటు చేసినప్పుడు దీనికి మొదటి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి రామ్ధన్. ఇది 2008లో ప్రశ్న. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ యొక్క మొదటి అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి ఎవరని చెప్పి రామ్ధన్ అనేటటువంటి ఆయన మొదటి చైర్మన్ గా పనిచేసినాడు. ఓకే, మనకు ఈ షెడ్యూల్ కులాలకు సంబంధించిన కమిషను, షెడ్యూల్ తెగలకు సంబంధించిన కమిషన్ కూడా ఇది రెండు కలిసే ఏర్పాటైంది. షెడ్యూల్ కులాల కమిషనే షెడ్యూల్ తెగల కమిషన్ కలిపే ఒకటే ఏర్పాటైంది. 1989లో రాజ్యాంగబద్ధత కల్పించినప్పుడు కూడా ఒకటే కమిషన్. 1978లో ఏర్పాటు చేసినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటే కేంద్ర కార్యనిర్వాహక తీర్మానాన్ని అనుసరించి ఏర్పాటు చేసినారు. అది అప్పుడు చట్టబద్ధమైన సంస్థ కూడా కాదు. కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసింది 1978లో ఈ ఏ కమిషన్ని? జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్. కానీ దీనికి ఎప్పుడు రాజ్యాంగబద్ధత లభించింది? 1989లో. ఎన్నో సవరణ ద్వారా? 65వ రాజ్యాంగం. ఎప్పుడు అమల్లోకి వచ్చింది? కానీ ఏర్పడేటప్పుడు ఏ కమిషన్కి ఏర్పడేది? జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్గా ఏర్పాటైంది. అయితే ఈ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్గా ఏర్పాటైనటువంటి ఈ కమిషన్ నుండి ఎప్పుడు ఇది వేరుపడింది అంటే 2003లో. ఎన్నో సవరణ ద్వారా? 89వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఏ కమిషన్ ఏర్పాటు చేసినారు? జాతీయ ఏ కమిషన్? ఎస్టీ కమిషన్. మీకు దాంట్లో ఒక చిన్న మిస్టేక్ ఉంటుంది, ఒకసారి చూడండి. ఎస్టీ కమిషన్ దగ్గరనే ఉంటుంది. ఏంటి ఏముంది? ఎప్పుడు ఏర్పడింది ఎస్టీ కమిషన్? 2003లో. ఎన్నో సవరణ? ఏ కమిషన్ సూచనను అనుసరించి ఏర్పడింది? ఆడ ఉండదు. ఆడ ఉండకపోయి ఏముంటుంది అంటే రాసుకునేటప్పుడు అది రాసిన తప్పేందంటే మొదటి అధ్యక్షుడు ఎవరైనా రాసింది? జాతీయ ఎస్టీ కమిషన్ అని చెప్పినాను. అది జాతీయ ఎస్టీ కమిషన్ అని రాసుండే ఎస్టీ. దాంట్లో మొదటి అధ్యక్షుడు ఎవరు రాశారు? యాక్చువల్గా దిలీప్ సింగ్ బూరియా కమిటీ సూచనను అనుసరించి ఏర్పడింది. దిలీప్ సింగ్ బూరియా మొదటి అధ్యక్షుడు కాదు. దిలీప్ సింగ్ బూరియా కమిటీ సూచనను అనుసరించి ఏర్పడింది. దిలీప్ సింగ్ బూరియా కమిటీ సూచనను అనుసరించి ఏర్పడింది. మొదటి అధ్యక్షుడు కున్వర్ సింగ్. మొదటి అధ్యక్షుడు కున్వర్ సింగ్. ఓకే, ప్రస్తుత అధ్యక్షుడు ఉన్నా చూడండి. అది కాదు, ఆ పేరు అసలే రామేశ్వర్ ఓరాన్. రామేశ్వర్ ఓరాన్ అన్న ఆయన
రామేశ్వర్ ఉరాన్. ప్రస్తుతం దగ్గర ఊర్మిళా సింగ్ అనేటటువంటివి కొట్టేసి అక్కడ ఏం రాస్తారు, రామేశ్వర్ ఉరాన్. ఓకే, ఏ కమిటీ సూచన అనుసరించి ఏర్పడింది? ఏ సంవత్సరం ఏర్పడింది? 2003. ఎన్నో రాజ్యాంగ సవరణ? దీనికోసం భారత రాజ్యాంగంలో ఎన్నో అధికరణ చేర్చినాము? 338 ఏ అనే అధికరణ చేర్చినాము. ఓకే, ఇక ఇక్కడ మనకు కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు నేను మీకు పోలుస్తూ చెప్తాను. ఈ కమిషన్ల పైన జనరల్ ఇన్ఫర్మేషన్ అడిగితే మాత్రం అందరూ తప్పనిసరిగా రాయాల్సినటువంటి, అంటే మనం దీనికి ఆన్సర్ చేయాల్సినటువంటి ప్రశ్న ఇది. ఇక్కడ కేవలం మన జ్ఞాపక శక్తి పైన ఆధారపడింది. ఇక్కడ విశ్లేషణాత్మకంగా కాన్సెప్ట్ బేస్డ్ తోని ఉండేటటువంటి ప్రశ్నలు కావు ఇవి కేవలం మన జ్ఞాపక శక్తి పైనే, మన ప్రాక్టీస్ పైన ఆధారపడి ఉంటుంది. ఇందులో మీకు ఈ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటైనప్పుడు ఒక దాంట్లో ఇక్కడ రాయాల్సిన అంశాలు కూడా ఏంటంటే, జాతీయ ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ వేరైనప్పుడు, వేరు చేయబడిన తర్వాత ఈ కమిషన్కు అధ్యక్షుడిగా, జాతీయ ఎస్సీ కమిషన్కు అధ్యక్షుడు ఎవరు? జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటైనప్పుడు రామ్దాన్ అధ్యక్షుడు రాసినారు. జాతీయ ఎస్టీ కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పడింది, ఎవరి సూచన అనుసరించి ఏర్పడింది, ఎప్పుడు ఏర్పడింది, దాని మొదటి అధ్యక్షుడు ఎవరు రాసినారు. రెండు విడిపోయినప్పుడు జాతీయ కమిషన్ ఎస్సీ కమిషన్ యొక్క అధ్యక్షుడు ఎవరు, అది రాయాలి. అర్థమైంది? అర్థం కాలేదా? మొదటి ఏర్పడేటప్పుడు ఏ కమిషన్ ఏర్పడేది? కలిపి. అప్పుడు అధ్యక్షుడు రామ్దాన్. ఎప్పుడు విడిపోయింది? విడిపోయినప్పుడు ఎస్టీ కమిషన్ యొక్క అధ్యక్షుడు ఎవరు రాసిన? అప్పుడు ఎస్సీ కమిషన్ యొక్క అధ్యక్షుడు ఎవరు? ఏంటి? విజయ శంకర్ శాస్త్రి. నెక్స్ట్ మనకు ఈ ఎస్సీ కమిషన్ దగ్గర ఒక 2 అంశాలు ఉన్నవి. ఈ షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి అంశం పైన మొట్టమొదట ఒక నివేదికను తయారు చేసినటువంటి వ్యక్తి జేజే హట్టన్. ఈ హట్టన్ ప్రత్యేకత ఏంటంటే, ఇతని నివేదికను అనుసరించి మీరు ఐడియా ఉంచుకోవాలి, 1932లో రామ్సేవ్ మెక్డొనాల్డ్ ఏం చేసినాడు? కమ్యూనల్ అవార్డును ప్రకటించినాడు. దీన్ని ఆధారం చేసుకొని 1933లో ఏం ప్రకటించినాము? శ్వేతపత్రం. ఈ శ్వేతపత్రాన్ని ఆధారం చేసుకొని 1935 చట్టంలో బలహీన వర్గాలకు ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. కాబట్టి దీనిపైన మొట్టమొదటి శాస్త్రీయమైన అధ్యయనం చేసిన నివేదిక ఏదంటే, భారతదేశంలో షెడ్యూల్ కులాల పైన ప్రత్యేకంగా అధ్యయనం చేసినటువంటిది ఏంటిది? జేజే హట్టన్. అలాగే ఒక సందర్భంలో క్వశ్చన్ వేసినాడు, ఏంటంటే భారతదేశంలో అన్టచబుల్, అంటరానితనం అనేటటువంటి పదాన్ని మొట్టమొదట వినియోగించినటువంటి వ్యక్తి ఎవరు? జే నెస్ఫీల్డ్ అనేటటువంటి ఆయన. నెస్ఫీల్డ్ అనేటటువంటి ఆయన మొట్టమొదటిసారిగా అంటరానితనం, అన్టచబుల్ అనేటటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా వినియోగించినాడు. జే నెస్ఫీల్డ్. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఈ 2 కమిషన్లకు సంబంధించినటువంటి అంశాల గురించి మీకు కంపారిజన్ చేస్తాం.
రెండింటిలో కూడా ఒక చైర్మన్ ప్లస్ ఒక వైస్ చైర్మన్ ప్లస్ ఒక ముగ్గురు సభ్యులు ఉంటారు. ఇక్కడ కూడా అదే విధంగా ఉంటారు. ఓకే, మరి ఈ కమిషన్లో ఉండేటటువంటి సభ్యులను రాష్ట్రపతి నియామకం చేస్తారు. ఎన్నో అధికారులను అనుసరించి 338 అధికారులను అనుసరించి ఈ కమిషన్లో ఉన్నటువంటి సభ్యులను ఎవరు నియామకం చేస్తారంటే రాష్ట్రపతి నియామకం చేస్తారు. అయితే ఈ రెండు కమిషన్లలో ఉన్నటువంటి తేడా ఏంటంటే ఈ కమిషన్లో ఒక సభ్యురాలు తప్పనిసరిగా మహిళ ఉండాలి. సభ్యురాలు అంటే సభ్యురాలే కావచ్చు, చైర్పర్సనే కావచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఈ కమిషన్కు మహిళా చైర్పర్సన్గా పనిచేసినటువంటి వ్యక్తి ఊర్మిళా సింగ్. కున్వర్ సింగ్ తర్వాత నెక్స్ట్ చైర్పర్సన్గా పనిచేసిన వ్యక్తి ఎవరు? ఊర్మిళా సింగ్. కాబట్టి మహిళ చైర్పర్సన్గానైనా కావచ్చు, సభ్యురాలుగానైనా కావచ్చు, కానీ ఒకరు ఖచ్చితంగా ఎస్టీ కమిషన్లో ఒక మహిళ తప్పనిసరిగా ఉండాలి. ఓకే, తర్వాత వీరిని ఎవరు నియామకం చేస్తారని చెప్తున్నా? రాష్ట్రపతి చేత నియామకం పొందినటువంటి ఈ సభ్యుల యొక్క పదవీ కాలం ఏంటంటే 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల తర్వాత భారత రాష్ట్రపతి వీరి పదవీ కాలాన్ని పొడిగించవచ్చు, లేక వారి పదవీ కాలం ముగిసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోవచ్చు, లేదా వాళ్ళు ముందే రాజీనామా కూడా చేయొచ్చు. రాజీనామా చేస్తే రాజీనామా పత్రాన్ని ఎవరికి ఇవ్వాల్సి ఉంటుంది? రాష్ట్రపతికి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత ఈ కమిషన్ యొక్క చైర్పర్సన్ ఎవరైతే ఉంటారో, చైర్మన్ ఎవరైతే ఉంటారో వారికి కేంద్ర క్యాబినెట్ మంత్రి హోదాను కల్పిస్తారు. మంత్రి అంటే మంత్రి కాదు, కేంద్ర క్యాబినెట్ హోదా అంటే ఒక కేంద్ర క్యాబినెట్ మంత్రికి మంత్రి పదవి తప్ప మిగిలిన సౌకర్యాలు ఏవైతే కల్పిస్తారో ఆ సౌకర్యాలన్నీ కూడా ఇతనికి కూడా కల్పించడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మంత్రి, క్యాబినెట్ మంత్రి హోదా అంటే మీకు దాంట్లో వచ్చేటటువంటిది ఏంటంటే ప్రోటోకాల్కు సంబంధించి కానీ ఇతర అంశాలు ఉంటాయి. ప్రోటోకాల్కు సంబంధించి కానీ, ఇతనికి కల్పించేటటువంటి నివాస వసతికి సంబంధించి కానీ, మద్య విషయంలో కానీ, అదేవిధంగా ఎక్కడైనా సరే ఏదైనా ఒక సందర్భంలో ఫంక్షన్స్ ఇవి జరిగేటప్పుడు ప్రోటోకాల్ని పాటించేటప్పుడు వీరి యొక్క హోదాని ముందు పెట్టడం కానీ, ఇవన్నీ కొన్ని ప్రత్యేకతలు, సౌకర్యాలు వీరికి కల్పించడం జరుగుతుంది. ఎవరికి? చైర్పర్సన్. మరి వైస్ చైర్పర్సన్కి ఏ పదవిని ఏ హోదాని కల్పిస్తారు అంటే సహాయ మంత్రి హోదాని కల్పిస్తారు. ఇతర సభ్యులు ఎవరైతే ఉంటారో వారికి హోదాను కల్పిస్తారంటే కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి హోదాను కల్పిస్తారు. కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి హోదా కల్పిస్తారు. ఎవరికి? సభ్యులు. వైస్ ప్రెసిడెంట్కి సహాయ మంత్రి హోదా, అదేవిధంగా చైర్పర్సన్కు కేంద్ర క్యాబినెట్ మంత్రి హోదాను కల్పిస్తారు. ఇకపోతే ఈ 2 కమిషన్ల యొక్క చైర్మన్లు కూడా పదవి రీత్యా NHRCలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా పనిచేస్తారు. ఈ 2 కమిషన్లకు సంబంధించినటువంటి చైర్మన్లు ఎవరైతే ఉంటారో, ఇక్కడున్న చైర్మన్ కానీ ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ కానీ వీరిద్దరు కూడా NHRCలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా కొనసాగుతారు. మామూలుగా NHRCలో ఉండేటటువంటి చైర్మన్తో కలుపుకొని 5 సభ్యులు ఎవరైతే ఉంటారో వారితో పాటు వీరు కూడా వారేమో మామూలు ఫుల్ టైం మెంబర్స్, వీళ్ళని పార్ట్ టైం మెంబర్స్ అని చెప్పి చెప్తుంటారు. పార్ట్ టైం మెంబర్స్ అంటే ఈ ఎక్స్ అఫీషియో సభ్యులుగా పనిచేసేటటువంటి వాళ్ళని పార్ట్ టైం మెంబర్స్గా మనం పేర్కొంటాం. ఓకే, తర్వాత ఈ కమిషన్లు తమ నివేదికలని ఎవరికి సమర్పించాల్సి ఉంటుంది? ఎవరికి సమర్పిస్తాయి? నివేదికలను రాష్ట్రపతికే సమర్పించడం జరుగుతుంది. అసలు ఈ కమిషన్కు ఎలాంటి హోదా కల్పించబడుతుందంటే దీనికి సివిల్ కోర్టు అధికారాలు ఉంటాయి. ఈ 2 కమిషన్లకు కూడా సివిల్ కోర్టు అధికారాలు ఉంటాయి. సివిల్ కోర్టు అధికారాలు అంటే అర్థం ఏంటి అంటే ఈ వర్గాలకు అంటే ఎస్సీ ఎస్టీలకు కల్పించబడిన అవకాశాల అమలు తీరు ఏదైతే ఉంటుందో దీంట్లో అమలు జరిగేటటువంటి సందర్భంలో ఎస్సీ ఎస్టీ వర్గాలకు రాజ్యాంగం ద్వారా చట్టబద్ధంగా ప్రభుత్వాలు కల్పించిన అవకాశాలు ఏవైతే ఉన్నాయో
వీటి అమలులో భాగస్వాములైనటువంటి ఏ అధికారినైనాను తమ ముందు హాజరవ్వాలని ఆదేశించేటటువంటి అధికారం ఈ కమిషన్కు ఉంటుంది. ఎవరినైనా కూడా తమ ముందు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని చెప్పి కోరవచ్చును. ఎలాంటి రికార్డులనైనా సరే సమర్పించాలని చెప్పి కోరవచ్చును. ఎలాంటి డాక్యుమెంట్స్నైనా కూడా సమాచారాన్ని అడిగి తెలుసుకునేటటువంటి అధికారం ఈ కమిషన్కు ఉంటుంది. ఎస్పెషల్లీ ఎలాంటి డాక్యుమెంట్ అయినంటే ఏది పడుతుంది కాదు, నేను చెప్పింది అందుకనే ఫస్ట్ ఈ వర్గాల సంక్షేమం కోసం రాజ్యాంగం ద్వారా చట్టబద్ధంగా ప్రభుత్వాలు కల్పించిన అవకాశాల అమలులో నిమగ్నమైన అధికారులు ఎవరైనా కావచ్చు. వారు ఎవరినైనా సరే కోర్టు వీళ్ళ యొక్క కమిషన్ ముందు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని కోరవచ్చును. ఎలాంటి రికార్డునైనా కూడా పరిశీలించవచ్చును. ఎలాంటి డాక్యుమెంట్నైనా కూడా సమర్పించాలని కోరేటటువంటి అధికారం ఈ కమిషన్కు ఉంటుంది. ఓకే, అసలు ఈ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేసినాము, ఈ కమిషన్ ఎందుకు ఏం పని చేస్తుంటవి అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఈ కమిషన్లని ఎందుకు ఏర్పాటు చేసినా, ఈ కమిషన్ల యొక్క ప్రధానమైన విధి ఏంటిది? ఒక విషయాన్ని చెప్పి మళ్ళీ దాని తర్వాత ఇంకో విషయాన్ని చెప్పాను కదా. నేను ఫస్ట్ ఇంగ్లీష్ స్టోరీ సామెత అవుతుంది. నేను ఫస్ట్ చెప్పింది అదే కదా, సేమ్ అదే. రెండింటికి మీరు చెప్పిన ఒకటే, కలిపి చెప్పిన ఒకటే, వేరువేరుగా చెప్పిన ఒకటే. ఎస్సీ ఎస్టీల కోసం భారత రాజ్యాంగం ద్వారా కల్పింపబడిన అవకాశాలను, చట్టబద్ధంగా కల్పింపబడిన అవకాశాలను, ప్రభుత్వాలు కల్పించిన అవకాశాల అమలు తీరుని పర్యవేక్షించటమే ఈ కమిషన్ చేసే మొట్టమొదటి విధి. నేను మీకు ఫస్ట్ చెప్పింది అదే. ఈ కమిషన్లు ఎందుకు ఏర్పాటు చేసినారంటే ఈ కమిషన్లు పనిచేయవు, అంటే ఈ కమిషన్లు వచ్చి అమలు పరచవు, లేకపోతే ఈ కమిషన్లు రాజ్యాంగ సవరణ చేయరు. కమిషన్ చేసే పనుల్లో ఏమిటంటే రాజ్యాంగబద్ధంగా కల్పించిన అవకాశాలు ఉన్నవి, చట్టబద్ధంగా కల్పించిన అవకాశాలు ఆల్రెడీ ఉన్నవి అవకాశాలు. మూడోది ఏంటంటే ప్రభుత్వాలు కల్పించిన అవకాశాలు. వీటి అమలు తీరు ఏ విధంగా జరుగుతుందో పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత దీనిపైన ఉంటుంది. నెంబర్ 1. రెండో అంశం ఏంటంటే ప్రణాళికా పరంగా, దాంట్లో ఉండకపోవచ్చు చూడండి సరే, ప్రణాళికా పరంగా సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం ఈ వర్గాల అభ్యున్నతికై చేయవలసిన పనులను గూర్చి సిఫార్సులు చేస్తుంది. ఇంకొకటి ఉంటుంది దాంట్లోనే, ఈ వర్గాల అభ్యున్నతి విషయంలో ఏవైనా ప్రత్యేక ఫిర్యాదులు అందినప్పుడు తీసుకోవాల్సిన చర్యలను గురించి ప్రభుత్వాలకు సిఫార్సులను చేస్తుంది. రెండింటికి వర్తిస్తారు అండి. మీరు ఎస్సీ కమిషన్ రాయించింది, ఎస్టీ కమిషన్లో కూడా